కళా వెంకట్రావు గారు బొబ్బిలి రావడం చాలా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనదారులు రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు సూచించారు. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణించే వాహనదారులను గుర్తించి వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి వద్ద తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ ఉండాలని అంటున్న టూ టౌన్ ఎస్ఐ కృష్ణమూర్తితో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. పట్టణంలో వాహన తనిఖీల నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారి దామోదర్ ఆదేశాల మేరకు హెల్మెట్ చెకింగ్, పేపర్ చెకింగ్ కూడా ఇక్కడ అయితే విస్తృతంగా చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వివిధ రకాల పోలీసులు అయితే ఇక్కడ ఏమైనా చెకింగ్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజయనగరం పట్టణ కేంద్రంలో ఐకనాల్ గట్టు వద్ద ఉన్నాము. ఇక్కడ టూ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇక్కడ వాహన తనిఖీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎస్ఐ కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయన మా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ముఖ్యంగా హెల్మెట్ లేని వాళ్ళని, అదేవిధంగా ఇన్సూరెన్స్ రాకపోవడం వల్ల ఏంటంటే యాక్సిడెంట్లు జరిగి కనీసం బాధితులకి చనిపోయిన వాళ్ళకో లేకపోతే ఏదైనా విరిగిపోయిన వాళ్ళతో కనీసం ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మనకి ఎటువంటి క్లెయిమ్స్ రావట్లేదు. దానివల్ల ఎస్పీ గారు ముఖ్యంగా ఇన్సూరెన్స్ పైన ఫోకస్ చేయమని చెప్పారు. అదేవిధంగా హెల్మెట్ లేని వాళ్ళపైన మైనర్స్కి డ్రైవింగ్ ఇస్తున్నారు, మైనర్స్కి చిన్నపిల్లలకి డ్రైవింగ్ ఇస్తున్నారు. వాటి మీద కూడా ఫోకస్ చేసి అవి కూడా మైనర్ డ్రైవింగ్ లేకుండా నిరోధించుకొని సెల్ ఫోన్లు, అంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే మొబైల్ ఒక చేతితో డ్రైవింగ్ పట్టుకొని ఒక చేతితో మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నారు. అది కూడా కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి దాని మీద ఎస్పీ గారు ఆదేశాలు మేరకు సిఐ గారు ఉత్తర్వులు దానికి ఎక్కువ మన డిఫరెంట్ జంక్షన్లో చేస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. వాహన తనిఖీల్లో అయితే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిన తప్పనిసరిగా వాహనానికి అయితే ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ లేకుండా బండి డ్రైవ్ చేస్తుంది ఏదైనా అనివార్య కారణాలతో ఎక్కడైనా సరే ప్రమాదాలు సంభవిస్తే వాళ్ళ కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో ఇక్కడ పట్టణ 2వ పోలీస్ స్టేషన్ వారైతే విస్తృతంగా వాహన తనిఖీలు చేసి వాహన పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా, మైనర్లకి లైసెన్స్ ఉంటేనే బండి ఇవ్వండి అని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని చెప్పి ప్రజలకైతే ఈ 2వ పట్టణ పోలీసుల వారైతే తగిన రీతిలో హెచ్చరికలు జారీ చేస్తూ విస్తృతమైన తనిఖీలు చేస్తూ ఇక్కడ అయితే ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 99 TV విజయనగరం.